బ్రౌన్ రైస్ చూడు, బ్రౌన్ రైస్. లవ్ యూ. నేను తెచ్చాను. ఎలా ఉంది? సూపర్. నిజం చెప్పు. సూపర్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం డీమార్ట్కి. ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఆరుష్ని అమ్మమ్మో చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అయిపోయింది, నాకు రావడం అవ్వట్లేదు కదా, వాడినైనా పంపించు అంటే వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత భోజనం పెట్టేసి ఇంకా పంపించాను అక్కడికి. ఎలాగో నాకు అక్కడికి వెళ్ళే పని ఉంది, అండ్ దెన్ బయటకు కూడా వెళ్ళాలి కదా అని చెప్పి పంపించాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పేపరు పెన్సిల్ పట్టుకున్నాను, లిస్ట్ రాసుకుంటున్నాను. డీమార్ట్కి వెళ్తున్నాం కదా, చాలా సామాన్లు ఈ మధ్య తెచ్చుకోలేదు, కొంచెం వర్క్స్ మీద, కొంచెం షాపింగ్ అంటే బయటికి వెళ్ళిపోయాము, అదే ఇంట్లో లేము కదా. అండ్ వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్, అసలు గ్రాసరీస్ తెచ్చుకోలేదు ఈ మధ్య. సరే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అసలు లిస్టే రాసుకునేదాన్ని కాదు, అలాగా బాగుండేది మెమరీ. ఇప్పుడంతా లేదు, మైండ్లో ఆలోచనలు ఎక్కువైపోయి అసలు నేను మర్చిపోతున్నాను అనమాట. సరే రాసుకుంటే అన్నీ కరెక్ట్గా తెచ్చుకుంటాం కదా అని చెప్పి ఇంకా కూర్చొని రాసుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఒక వ్లాగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనిపించి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నా లిస్ట్ రాసేసి కలుస్తాను మిమ్మల్ని. ఇక్కడ మీకు ఒక 2 డౌట్స్ పక్కాగా వస్తాయి, అందరికీ రాకపోయినా కొంతమందికి వస్తాయి డెఫినెట్గా. సో ముందే నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ది ఏంటి అంటే, అవును హారిక వాళ్ళకి ఒక షాప్ ఉండేది కదా, మళ్ళీ బయటికి వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటున్నారు అని చెప్పి. అది నేను ఇంకా న్యూస్ మీతో షేర్ చేయలేదు, డెఫినెట్గా తొందరలోనే ఆ వ్లాగ్ కూడా వస్తుంది. ఇప్పుడు షాప్ మా అండర్లో లేదనమాట, అంటే ఇప్పుడు మా దగ్గర లేదు షాపు, అందుకే ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటున్నాము. దాని గురించి ఒక క్లారిటీ మీకు నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, హారిక మీది లెఫ్ట్ హ్యాండా అని చెప్పి కొంతమంది అడగచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఏం కాదు, వీడియో ఫ్రంట్ కెమెరాతో తీయడం వల్ల అలా వస్తుంది అంతే. నాది రైట్ హ్యాండే, ఐ మీన్ రైట్ హ్యాండర్నే. సో నేను ఫస్ట్ అయితే లిస్ట్ రాసేసుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట, ఒకసారి వంటగదిలోకి వెళ్ళి అన్నీ చూసుకున్నాను. ఇంకా దాన్ని బట్టి ఇంకా లైన్గా రాసుకుంటున్నా, ఆ తర్వాత ఫోటో తీసుకొని పట్టుకెళ్ళిపోతాను లిస్ట్ని. ఇంట్లో చేస్తే ఎందుకంత టేస్ట్ రాదు? ఇంట్లో చేస్తాం కాబట్టి. ఇక్కడ నా డైలాగ్ విన్నారా? యాక్చువల్గా తను పులిహార తింటున్నారు. ఆ పులిహార ఎక్కడిది అంటే ప్రసాదం అనమాట. మమ్మీ ఏదో టెంపుల్కి వెళ్ళారు, సో ఆరుష్ని డ్రాప్ చేసేటప్పుడు మమ్మీ తనకి ప్రసాదం ఇచ్చి పంపించారనమాట. వీళ్ళిద్దరి టేస్ట్లు ఒకేలా ఉంటాయి, మా మమ్మీవి ఇంకా మా హస్బెండ్వి. అసలు ఎలాగా అలా కలిసిందో నాకు అర్థం కాదు, అన్నీ ఒకే టేస్ట్లు అనమాట. ఆవిడకి ఏమి ఇష్టమైతే ఇతనికి అదే ఇష్టం. సో ఇద్దరికి పులిహార పిచ్చి, మురి మిక్చర్ ఇలాంటివన్నీ పిచ్చి అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా ఇంకా డెఫినెట్గా ఇతని కోసం ఒక 2 ప్యాకెట్లు తెస్తుంది, తనకే ఇస్తుంది, తను ఇంకా తింటూ ఉంటారనమాట. సో ఇక్కడ పులిహార ప్రసాదం తింటున్నారు. ఎందుకు ఇంట్లో చేస్తే ఇంత టేస్ట్ రాదు అని అడుగుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇంట్లో చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ రాదు అని అన్నాను. ఇప్పుడు డీమార్ట్కి అయితే వచ్చేసాము. చెప్పాను కదా ఆల్రెడీ మురి మిక్చర్ అంటే ఇష్టం వీళ్ళకి అని. సో ఇక్కడ మురి మిక్చర్ ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడే పులిహోర తిన్నారా, ఇంకా ఆకలేస్తుందంట. సరే అని చెప్పి ఇక్కడ డీమార్ట్కి ముందు మురి మిక్చర్ బాగుంటుందని మా మమ్మీయే చెప్పింది. సరే ట్రై చేద్దాం పదా అని చెప్పి ఇక్కడ ఆర్డర్ చేసుకుంటున్నాము. చాలా సామాన్లు తీసుకోవాలి, చాలా రోజుల నుంచి అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట లేక, ఇంకా ఈరోజు అన్నీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. బ్రౌన్ రైస్ చూడు, బ్రౌన్ రైస్. ఒక 2 kgs తీసుకో, 5 kgs తీసుకో.
ఇంటికి వచ్చేసాం మేము. అక్కడ పెద్దగా వీడియో ఏం తీయలేకపోయాను. తినతో షాపింగ్కి వెళ్తే ఇంకా నించొనే టైం కూడా ఉండదన్నమాట. అందుకే పెద్దగా వీడియో తీయలేకపోయాను. అండ్ చెప్పాను కదా అన్నీ కొంటానని, బట్ అన్నీ కొనలేకపోయాము. కొన్నాము పర్వాలేదు, బట్ అన్నీ నాకు కావాల్సినవన్నీ అయితే రాలేదు. అది ఎందుకో నేను కొంచెం సేపట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వంట చేయాలి. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. సో వంట చేసేసి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వంటకి ఆల్రెడీ రైస్ ఉంది. సో రైస్ వెరైటీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. మంచిగా వేడివేడిగా తినచ్చు కదా. హలో, ఇంటికి వచ్చేసాము. టైం వచ్చి 10:30 అవుతుంది. బాగా లేట్ అయిపోయింది. మధ్యలో ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళాను అండ్ ఆ తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఈ టైం అయ్యింది. ఇప్పుడు వంట చేయాలి. మధ్యాహ్నం చేసింది ఏమీ లేదు. సో సింపుల్గా రైస్ ఉంది కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నా. అందులో మీల్ మేకర్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అలా వేయాలి అనిపించింది. సో ట్రై చేద్దామని మీల్ మేకర్ ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కుక్ చేసి వేయాలి. అండ్ ఆ కుషన్స్ చూసారా, మీకు ఆల్రెడీ వీడియో వచ్చే ఉంటుంది. ఈ వీడియో అంటే ఈ వ్లాగ్ వచ్చే టైంకి ఆ కుషన్స్ వీడియో కూడా వచ్చే ఉంటుంది. చాలా బాగున్నాయి. అమెజాన్లో తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా అవి సామాన్లు రేపు మార్నింగ్ సర్దుతాను. ఇప్పుడైతే మా హస్బెండ్ ఆరుష్ని పడుకోబెడతారు. లేట్ అయిపోయింది కదా వాడికి కూడా. నేను వంట చేస్తాను. అది బాగాలేదా? బాలే ఆ రోజు తీసుకో. లవ్ యూ. నేను తెచ్చాను, నేనే కొన్నాను. ఎవరు కొంటారు చాకీలు ఇవన్నీ? ఎవరు కొంటారు? మమ్మీ కొందా చాకీ? మమ్మీ కొందా చాకీ? మమ్మీ గుడ్ గర్లా, డాడీ గుడ్ బాయా? వాడి ఆనందం చూసారా? పాపం ఇంకా ఏదో చాలా మాట్లాడుతున్నాడు. నేనే వీడియోని ఆఫ్ చేసేసాను. కొత్త యూట్యూబ్ రూల్స్ కదా, పిల్లల్ని ఎక్కువసేపు చూపించాలన్నా భయంగా ఉంది. అండ్ ఎందుకంత ఆనందం అంటే డీమార్ట్ నుంచి కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాము. సో అవన్నీ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. జనరల్గా ఇలాంటి బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ నేను అస్సలు కొనటానికి వాళ్ళ డాడీయే కొంటారనమాట బాగా. అంటే అలాంటివన్నీ ఎక్కువ పెట్టడం ఎందుకు అని చెప్పి మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ మధ్య అవ్వక తనకి ఇష్టమైన జంతికలు, చెగోడీలు ఇలాంటివి హాట్ కూడా ఇష్టం దానికి బాగా. అవన్నీ హోమ్ మేడ్ ఒకళ్ళు దొరికారనమాట, వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాను. ఇవన్నీ మిగిలిన బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు నేను కొన్న, వాళ్ళ డాడీయే కొంటారు. పొరపాటున ఎప్పుడైనా నేను కొన్నా కూడా నేను కొన్నానంటే అస్సలు నమ్మడు వాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా వంట స్టార్ట్ చేశాను. రెసిపీ చెప్తాను వినండి. ఫస్ట్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఎగ్, స్క్రాంబుల్ ఎగ్ లాగా చేశాను. ఇక్కడ కొంచెం సాల్ట్, పెప్పరు లేదా కారం, పెప్పర్ లేదు నాకు దగ్గర, ఇందాక తెచ్చుకోబోయి మర్చిపోయాను. సో కారం వేసుకున్నాను. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ రైస్ కుక్ చేసి ఉంది కదా, సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఈ మధ్య మన ఛానల్లో రెసిపీస్ తగ్గిపోయాయి కదా, ఇక్కడ నుంచి రెసిపీస్ కూడా వస్తాయి. నా రెసిపీస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. సో డెఫినెట్గా వస్తాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ ఏం యాడ్ చేశాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో అదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళలో మీల్ మేకర్ని నానబెట్టుకున్నాను అనమాట. అప్పుడు అవి మెత్తగా అయిపోతాయి కదా, అవి తీసి వాటర్లో పిండేసి ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఆల్రెడీ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మసాలా ఉంది కదా, ఇదంతా దీనికి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి.
ఇది సింపుల్ కాబట్టి ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో కొంచెం కారం అండ్ మసాలా పౌడర్, ఇది కూడా కొంచెమే, ఎక్కువ వేయట్లేదు నేను, కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత రిమైనింగ్ మసాలా మళ్ళీ యాడ్ చేస్తాను. ఇక్కడ పసుపు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. సో ఇదంతా బాగా ఫ్రై చేసాం కదా. నెక్స్ట్ ఆల్రెడీ మనం టమాటో ఒకటి, నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ చిన్నవి, 2 టమాటోస్ చిన్నవి తీసుకున్నాను, అది యాడ్ చేశాను. సో ఈ టమాటో కూడా కొంచెం మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా లేట్ అయింది కదా ఫుడ్ తినడం, నేనైతే నాకు ఒక్కదానికే అనుకోండి తినడం మానేసి చక్కగా ఏదో ఫ్రూట్ తినేసి పడుకుని పోతాను. అంత బద్ధకం, అంటే ఒక్కరికే వండుకోవాలంటే బద్ధకం కదా. కాకపోతే దీనికి డెఫినెట్గా రైస్ ఉండాలి. ఒకవేళ ఏదైనా సింపుల్గా టిఫిన్ వెరైటీ చేసినా అది స్నాక్ లాగే ఉంటుంది అనమాట. దానికి రైస్ కంపల్సరీగా ప్రతి పూట ఉండాలి. ఆ తర్వాత ఎగ్, ఆల్రెడీ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసాం కదా, అది యాడ్ చేసేసాను. కరివేపాకు యాడ్ చేశాను అండ్ కొంచెం పసుపు, ఇందాక మర్చిపోయాను కదా, యాడ్ చేస్తున్నాను. అంతే, ఇవన్నీ కొంచెం బాగా కలిసాయి కదా. స్మెల్ సూపర్గా వస్తుంది, నిజంగా చాలా చాలా బాగా వస్తుంది. ఈ స్టేజ్లో మనం దీన్ని కర్రీ లాగా చపాతీస్లోకి వాటిలోకి కూడా సేమ్ ఇలా యూస్ చేసేయచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు రైస్ యాడ్ చేసి ఆ తర్వాత ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి మీల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అంటే మనకి ఫ్రైడ్ రైస్లో చికెన్ ఇంకా ఎగ్ వేసిస్తారు కదా, సో ఈ మీల్ మేకర్ ఏంటంటే చికెన్లా ఫీల్ అవ్వాలన్నమాట, ఇంకా ఆప్షన్ లేదు, ప్రస్తుతానికి అలా ఫీల్ అయి తినాలి. బట్ ఇప్పుడు వరకు స్మెల్ సూపర్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లీ రైస్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, ఇది కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. అదేంటంటే మ్యాగీ మసాలా అనమాట. మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, బయట సాచెట్స్ దొరుకుతాయి, సో అది యాడ్ చేస్తున్నాను. లేదు మీకు ఇది ఇష్టం లేదు అసలు అంటే డెఫినెట్గా స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి ఇదే ప్లేస్లో నార్మల్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. అంటే ముందు కొంచెం, తర్వాత కొంచెం, దించే ముందు కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ మర్చిపోయాను ఇందాక, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర లేదు, యాడ్ చేయలేదు. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని రిమైనింగ్ సాల్ట్ అంతా యాడ్ చేశాను. ఇక్కడ నేను మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటంతా యాడ్ చేసేస్తున్నాను. అంతే, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. రైస్ యాడ్ చేయకుండా దీనికి ముందు ఒక కర్రీ లాగా ఉంది కదా, సో దాన్ని కూడా అలా తినేయచ్చు చపాతీస్లోకి వాటిలోకి. లేదు అనుకుంటే రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మసాలా యాడ్ చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ కోయినా ఇలా ఉంది, సూపర్, నిజం చెప్పు, సూపర్, మైండ్ బ్లోయింగ్. యా, వేడివేడిగా బాగుందిగా. యమ్మీ యమ్మీ, డ్రింక్ ఉంటే బాగుంది. నాకు అలానే అనిపించింది. డ్రింక్ ఫ్రైడ్ అయిపోయిందా? హ్యాపీ. ఇది నెక్స్ట్ డే, నిన్న నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు. సరే ఒకసారి మీతో మాట్లాడేసి వ్లాగ్ని ఏం చేద్దామని వచ్చాను. అండ్ నిన్న చెప్పా కదా మళ్ళీ మీతో మాట్లాడతా అని, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గ్రాసరీస్ సర్దుకుంటున్నాను, తెచ్చుకున్నవన్నీ. చాలా గ్రాసరీస్
తేలేదు కొన్ని లిస్ట్లో అని చెప్పాను కదా, లిస్ట్ అంతా రాసుకున్నాను, అయినా కూడా కొన్ని తెచ్చుకోలేకపోయాను. ఎందుకో తెలుసా, ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి మీ ఇద్దరం కలిసి, ఎంత కంగారు పెడతారంటే ఏదో ఒక ట్రైన్ మిస్ అయిపోతున్నాం మనం అన్నట్టు కంగారు పెట్టేస్తారనమాట. అసలు వెళ్ళిన పని కరెక్ట్గానే అవ్వదు నాకు. షాపింగ్కి దీంతో వెళ్ళాలంటే నాకు అందుకే అస్సలు నచ్చదు. అంటే తిన షాపింగ్ ఎలా ఉంటుంది అంటే, గ్రాసరీస్ అయినా బట్టలైనా ఇంకొకటైనా వెళ్ళామా, చూసామా, కొనేసుకున్నామా, ఫటాఫట్ అయిపోవాలన్నమాట. నాది అలా కాదు, నేను మెల్లిగా నిదానంగా కొనుక్కుంటాను. ఈవెన్ ఒక 5 రూపాయల వస్తువు అయినా అది చూసి అంటే చెక్ చేస్తాను అనమాట. ఇది మనకు అవసరమా లేదా అని చెక్ చేసుకొని కొనుక్కుంటాను. బట్ తినేం చేస్తారంటే, సర్లే ఇది మనకి ఇప్పుడు అవసరం కాకపోయినా పడుంటుందిలే, మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడుతుందిలే అని చెప్పి కొనేస్తారు. నాకు అది అస్సలు నచ్చదు. నేను అవసరమైతే చక్కగా చూసుకొని కొనుక్కుంటాను. అండ్ కొన్నిసార్లు మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అందులో చెక్ చేసుకుంటాను ఏది బాగుంటుంది అనేసి, చదువుతాను దానిపైన రాసిన దాన్ని. అలా అవుతుంది. ఇంకా బట్టలైనా, గ్రాసరీస్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా ఏదైనా ఇక చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటాను. తిను ఈ విషయంలో క్వైట్ ఆపోజిట్ అనమాట. నాకు బాగా నిదానం ఎక్కువ, తినికి కంగారు ఎక్కువ. కంగారు అంటే అదొక రకమైన కంగారు, నాకు అస్సలు నచ్చదు అలాగా. ఇంకా ఈ విషయంలోనే మాకు గొడవ అవుతుంది. డీమార్ట్లో కూడా అలానే జరిగింది. కింద ఇద్దరం చూసి కొనుక్కుంటున్నాము. ఎందుకు టైం వేస్ట్, నేను పైకి వెళ్ళి లిస్ట్ ఉంది కదా, నేను అవి తీస్తూ ఉంటాను, ఇక్కడ దొరికేవి నువ్వు తీయు అని చెప్పారు. సర్లే నేను మెల్లిగా నిదానంగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చని సరే వెళ్ళిపో అన్నాను. నేను కింద షాపింగ్ చేసుకుంటున్నాను. ఈలోపు తను పైకి వెళ్ళి పైన కావాల్సినవి ఆ లిస్ట్లో ఉన్నవి కొన్ని తీసి మిగిలినవి వదిలేసి తనకు కనిపించలేదట, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు ఫోన్స్ చేశారనమాట. నేను పైకి వెళ్ళి చూస్తే ఇంకా బిల్లింగ్లో ఉన్నారు. ఇంకా నేను ఇంకా కొనాల్సినవి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ బిల్లింగ్ నుంచి బయటకు రమ్మంటే నన్ను తిడతారు. తిట్టకపోయినా అలా చూస్తారనమాట. ఎందుకులే అని చెప్పి మళ్ళీ కొనుక్కోవచ్చులే అని ఇంకా కొనుక్కుని వాటితో ఇంటికి తిరిగి వచ్చాం. మీలో ఎంతమంది మాలా ఉంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ట్రిప్స్కి వెళ్ళినప్పుడైతే చెప్పక్కర్నే లేదు. ఎలా ఉంటుందో తెలుసా, ఒక ప్లేస్కి వెళ్ళామంటే నాకు అక్కడ అన్నీ చూసేయాలి, అంటే మిస్ అయిపోతాం, ఏదైనా చూడకపోతే ఆ ప్లేస్ మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. దీనికి అలా కాదు, ఏదో ఒకటో రెండో అక్కడ బాగా ఫేమస్ అయిన ఒకటో రెండు చూసి ఇంకా ఊరుకు ఉండాలన్నమాట. నాకు అది అస్సలు నచ్చదు. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇదే గొడవ ఉంటుంది. ఇంకేదో నేను ఏడుస్తాను, నా బాధ భరించలేక ఇంకా తిరుగుతారనమాట. అప్పటికి నేనేం చేస్తాను, సర్లే నా కోసం ఇంత ఇదే వస్తున్నారు కదా అని చెప్పి నేను కొన్ని స్కిప్ చేస్తాను. ఇంకా ఒకరికొకరం కాంప్రమైజ్ అవ్వాలి ఇలాగా. ఇలా తను షాపింగ్కి వెళ్ళేటప్పుడు వెనక ముందు చూడకుండా కొనేసినవి, అవసరం లేని వస్తువులు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు, ఎందుకు అలాంటి మైండ్ సెట్ ఉంటుందో అర్థం కాదు నాకు. చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది కదా. బట్టలు కూడా అలాగే, తన షాపింగ్ ఎలా ఉంటుందంటే, వెళ్తారు, అక్కడ ఏం కనిపిస్తే అందులోంచి ఒకటి తీస్తారు. కొన్నిసార్లు ట్రైల్ కూడా వేరు, సరే అని చెప్పి తీసుకొచ్చేస్తారు. ట్రై చేయు అంటే, అబ్బాయిలు ట్రై చేయడం ఎందుకు అని చెప్పి అంటారు. బాగుంటుందిలే అని చెప్పి తీసుకొచ్చేయడం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ షర్ట్స్ అలాగా, టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అలా పడుంటాయి అంతే. ఇది చెప్పుకోవడానికి ఏదో సిల్లీగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇక్కడ నేను నా సామాన్లు సర్దేసుకుంటున్నాను కదా, పెద్దగా గ్రాసరీస్ డిఫరెంట్గా ఏం తేలేదు, అందుకే మీకు పెద్దగా షేర్ చేయలేదు. బ్రౌన్ రైస్ ఇంతకుముందు తినేవాళ్ళం, మళ్ళీ మధ్యలో మానేసాము, సో మళ్ళీ తెచ్చుకున్నాము బ్రౌన్ రైస్. అండ్ నాకు కూరగాయల కన్నా ఇలాంటివి తినడం చాలా ఇష్టం అనమాట. అంటే ఏమంటారు, కాబూలి చనా, బఠానీ, ఉలవలు, సోయా బీన్స్, రాజ్మా, ఇలాంటివన్నీ చాలా ఇష్టం. హెల్దీ కదా, ప్రోటీన్ రిచ్ ఫుడ్.
ఇంకా కూరగాయల్లో నాకు తెలిసి ఈ మధ్య అసలు వైటమిన్స్ కానీ ఏమీ ఉండట్లేదు కాబట్టి ఇవి నాకు ముందు నుంచి కూడా ఇలాంటివన్నీ చాలా ఇష్టం. సో అవన్నీ డెఫినెట్గా తెచ్చుకుంటాను. ఈసారి కూడా ఆల్మోస్ట్ తెచ్చాను. ఉలవలు తెచ్చాను, సోయాబీన్స్ తెచ్చాను, కాబూలీ చనా తెచ్చాను, అన్నీ తెచ్చుకున్నాను. అండ్ ప్రియా పచ్చళ్ళు తనకి చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా మా ఇంట్లో బాటిల్స్ రెడీగా ఉంటాయి. గోంగూర అయిపోయిందంట, మళ్ళీ తెచ్చుకున్నారు. మర్చిపోయినవి ఏంటి అంటే పెప్పరు, సిఫ్ క్లీనర్ అంట, అది యూస్ చేస్తే కొంచెం నీట్గా కబోర్డ్స్ పైన ఉన్న మరకలు ఇవన్నీ వచ్చేస్తాయంట. అండ్ ఇంకేవో కొన్ని డేట్స్ ఇంకేదో మర్చిపోయాను, ఇలా కొన్ని మర్చిపోయాను. యాక్చువల్గా మీరు నన్ను చూస్తే మీకు అర్థమే ఉంటుంది, ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం అండ్ సరిగ్గా అంటే అన్ని రీజన్స్ అనమాట. సో కొంచెం భయమేసి మొన్న మధ్య చెకప్స్ చేయించుకున్నాను. అంటే థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు, అందుకే భయమేసి కొంచెం టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను. అందులో ఏమొచ్చిందంటే థైరాయిడ్ అయితే ఏం లేదు, కాకపోతే బ్లడ్ అస్సలు లేదనమాట. ఈ మధ్య కూడా చాలా నీరసంగా ఉంటుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట. కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు. అందుకని అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ మొత్తం ఏదో ఒక అన్ని టెస్ట్లు సెట్ ఏవో చేయించుకుంటే అందులో థైరాయిడ్ అయితే లేదు, కాకపోతే బ్లడ్ చాలా తక్కువ ఉంది. 9.5 10 ఉంది. ఇంకా ఐరన్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకని డేట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, రాగులు కూడా తెచ్చుకున్నాను. రాగి పిండి ఆడించుకొని మార్నింగ్ రాగి జావ తాగుదాము ఇంతకు ముందులాగా అని చెప్పి. అండ్ నైట్ ఇది ఎండు ఖర్జూరం నానబెట్టుకొని తింటే కూడా మంచిది కదా, సో అది అలా కొంచెం మంచివి ఇంక్లూడ్ చేసుకుందాం, మళ్ళీ హెల్తీగా డైట్ ఫాలో అయ్యి ఉందాము అన్నట్టు ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం పొట్ట కూడా కనిపిస్తుంది. కొంతమంది ప్రెగ్నెంట్ అని అడుగుతారేమో, ఏం లేదు, ప్రెజెంట్ కొంచెం పొట్ట అయితే వచ్చింది. అండ్ ప్రెజెంట్ స్టమక్ కొంచెం బ్లోట్ అయిందనమాట, అందుకని అలా ఉంది అంతే. అండ్ ఫ్రెండ్స్, ఇవి నా బాధలు, నా కష్టాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ ఒక్క విషయం, అందరూ అప్పుడప్పుడు టెస్ట్ ఇలా చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మనం హెల్తీగా ఉండడమే ఇంపార్టెంట్ కదా. కొంచెం ఈ రోజుల్లో అన్ని కండిషన్స్ వల్ల సరిగ్గా ఉండట్లేదు కదా హెల్త్, మధ్యలో చెక్ చేయించుకోవడం మంచిది. సో ఇది కూడా చెప్పాలనుకున్నాను మీతో. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చలో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.